హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. మీ పర్సన్ రెడీ ఫర్ సెకండ్ ఛాన్స్. మీ పర్సన్ మిమ్మల్ని సెకండ్ ఛాన్స్కి రిక్వెస్ట్ చేస్తారు. అంటే దే వాంట్ టు బీ విత్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్. ఈ పర్సన్ ఎవరు? మీ పర్సన్ అంటే ఎవరు అంటే, దిస్ పర్సన్ గోస్టెడ్ యూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ దిస్ పర్సన్ ఈజ్ రెడీ టు కమిట్ టు యూ నా. ఈ పర్సన్ ఒక నాన్ కమిటల్ ఎనర్జీలో ఉన్నారు పాస్ట్లో. దట్ సేమ్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు యువర్ లైఫ్. బట్ ఈసారి కూడా ఈ పర్సన్ మళ్ళీ రావడం, మళ్ళీ మాట్లాడడం, కొన్నాళ్ళు మళ్ళీ మీతో ఉండడం, అగైన్ మిమ్మల్ని బ్లాక్ చేసి వెళ్ళిపోవడం, ఇదే రిపీట్ అవుతుందేమో అని అనుకుంటారు. కానీ మీరు అది కాదు. ఈ పర్సన్ చేంజ్ అయిన తర్వాతనే మీ దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు. ఐ డోంట్ నో వాట్ యు డిడ్ టు దిస్ పర్సన్. ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు, అటు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ, ఎమోషనల్లీ ఈ పర్సన్ మీ వైపు చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు. దిస్ పర్సన్ ఈజ్ యువర్ పాస్ట్ లైఫ్ ఆర్ సోల్మేట్ కనెక్షన్. అండ్ ఈ పర్సన్ అసలు ఇప్పుడు సెకండ్ ఛాన్స్కి ఎందుకు రెడీ అయ్యి వస్తున్నారు అని అంటే, మళ్ళీ ఎందుకు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారంటే, ఈ పర్సన్ చుట్టూ ఉన్నవాళ్ళు ఆర్ ఈ పర్సన్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఈ పర్సన్ని చాలా చీట్ చేశారు అండ్ రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో అసలు సాడ్నెస్ తప్ప ఇంకేమీ మిగలలేదు ప్రజెంట్ అయితే. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ లైట్ ఇన్ దేర్ లైఫ్. సో ఇది ఎవరు ఇస్తారు ఈ పర్సన్కి? ఎవరి వల్ల పాసిబుల్ అంటే, ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మీ ఎనర్జీస్ ఎవరితోనూ మ్యాచ్ కావు. సో నౌ దే వాంట్ యువర్ ఎనర్జీ. సో నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు యూ. ఈ పర్సన్ ఒక బిగ్ అపాలజీ ఇస్తారు మీకు అండ్ ఏ బిగ్ ప్రపోజల్, ఆనెస్ట్ ప్రపోజల్ అది. ఓకే, బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటకల్స్, ఎంప్రెస్ ఆర్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఆర్ ఎంపరర్ ఈ ఎనర్జీస్లో చూస్తున్నారు మిమ్మల్ని. అంటే యు ఆర్ షైనింగ్ లైక్ ఎ స్టార్, యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. అండ్ నౌ ఈ సక్సెస్ని, మీ సక్సెస్ని ఈ పర్సన్ కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అంటే మీరు ఒక షైనింగ్ స్టార్, ఆ లైట్ ఈ పర్సన్ లైఫ్లో కూడా కావాలి ఈ పర్సన్కి. బట్ దెర్ ఈజ్ నో వన్ టు హెల్ప్ దిస్ పర్సన్. ఈ పర్సన్ లైఫ్లో మీలా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ పర్సన్కి కూడా మీలా షైన్ అవ్వాలని, మీలా ఉండాలని ఉంటుంది మనసులో, కానీ సిచ్యువేషన్స్ కోఆపరేట్ చేయవు. సో ఈ పర్సన్కి ఒక పాస్ట్ రిలేషన్షిప్ కూడా ఉంది. ఆ పాస్ట్ రిలేషన్షిప్ వల్ల ఈ పర్సన్ కంప్లీట్గా లాస్లోకి వెళ్ళిపోయారు. బట్ ఆ పాస్ట్ రిలేషన్షిప్ని కూడా ఎందుకు యాక్సెప్ట్ చేశారు అని అంటే, ద గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అనుకుని వెళ్ళారు. బట్ అది ఒక రాంగ్ చాయిస్ ఈ పర్సన్ లైఫ్లో. బట్ నా ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. వై దే ఆర్ లుకింగ్ ఎట్ యూ నౌ? దే ఆర్ అబ్జర్వింగ్ యూ, దే ఆర్ స్పైయింగ్ యూ, స్టాకింగ్ యూ. మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరున్నారు, మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరున్నారు, ఇదంతా కూడా చెక్ చేస్తున్నారు ఈ పర్సన్ మీకు తెలియకుండా. ఆన్లైన్, ఆఫ్లైన్, లాస్ట్ సీన్ టైమింగ్ అదంతా చెక్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే, మీ లైఫ్లో మీరు ఇంకా సింగిలే ఉన్నారా, మీరు మూవ్ ఆన్ అయిపోయారా, అది కావాలి ఈ పర్సన్కి. ఎందుకంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు.
సో ఆల్రెడీ కొంతమందికి రికన్సిలియేషన్ అయిపోయింది, రీయూనియన్ అయిపోయింది. బట్ కొంతమందికి విదిన్ 24 hours 48 hours ఈ పర్సన్ ఒక అపాలజీ పంపిస్తారు. అండ్ హైలీ ప్యాషనేట్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. హై ప్యాషనేట్ ఎనర్జీ, వెరీ అట్రాక్టివ్ టువర్డ్స్ యూ. ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడి నుంచో అబ్జర్వ్ చేస్తున్నారు. యూ డోంట్ నో దట్. ఈ పర్సన్కి మీకు మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వైబ్రేషనల్గా చాలా చేంజెస్ రాబోతున్నాయి. చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, బట్ ఆ చేంజెస్ కూడా రాబోతున్నాయి. బట్ ఇవన్నీ కూడా ఎందుకు ఇప్పుడు ఈ పర్సన్ ఇంత ఫోకస్ పెడుతున్నారు వీటన్నిటిపైన ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఎందుకు అంటే ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో అందుకే ఇంత ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఫ్రమ్ హర్మిట్ మోడ్ టు నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వస్తారు ఈ పర్సన్. హర్మిట్ మోడ్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ హీలింగ్ స్టేజ్లో ఉన్నారు. అండ్ పాస్ట్ రిలేషన్షిప్స్ నుండి దూరంగా వచ్చేసారు, డిటాచ్ అయిపోయారు. అండ్ దట్ యూనివర్స్ ఇచ్చిన ఆ లైట్ ఏదైతే ఉందో, అంటే ఆపర్చునిటీ మీరు, యూనివర్స్ ఈ పర్సన్కి ఇచ్చిన ఆపర్చునిటీ మీరు. ఓకే, సో ఆ లైట్ని ఈ పర్సన్ తన నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలి అనే దానికి యూజ్ చేసుకుంటున్నారు. అంటే మీ లైఫ్లోకి ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, ఏ టైంలో అప్రోచ్ అయితే బెటర్, ఇదంతా కూడా ఇన్వెస్టిగేట్ చేసి మీకోసం అప్పుడు నెక్స్ట్ డెసిషన్ తీసుకున్నారు ఈ పర్సన్. సో ఆల్రెడీ దే మేడ్ ఏ బిగ్ డెసిషన్, దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఒక హ్యాపీ న్యూస్, ఒక గుడ్ న్యూస్ ఏదో రాబోతుంది. అండ్ ఒక బిగ్ అపాలజీ విత్ ప్రపోజల్ అండ్ షార్ప్ కమ్యూనికేషన్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య. అంటే పాయింట్ టు పాయింట్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ మిస్అండర్స్టాండింగ్స్, డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు ఇద్దరు కూడా. బట్ ఈ డౌట్స్ అన్నీ ఎందుకు రైజ్ అవుతున్నాయి ఇప్పుడు అని అంటే, ఇవే ఎప్పుడూ కూడా ఉన్నాయి. అంటే ఓల్డ్ కనెక్షన్, అంటే మీ పాస్ట్లో కూడా మీ ఇద్దరి మధ్య ఇలా డౌట్స్ అండ్ ఫియర్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు మీరు క్లియర్ చేసుకోలేదు. ఈ పర్సన్ అయితే మీకు అసలు అవైలబుల్ కూడా లేరు ఇక్కడ. సో నౌ వై దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ థింగ్స్ అంటే వీటిపైన ఎందుకు ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు ఈ పర్సన్ ఎమోషనల్లీ అవైలబుల్ ఉన్నారు మీకు. అంటే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ కనెక్షన్ నౌ. ఈ పర్సన్ ఫోకస్ ఎక్కడుంటే అక్కడే టైం అండ్ మనీ, ఎమోషన్స్ అన్నీ అక్కడే స్పెండ్ చేస్తారు. ఈ పర్సన్ అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ పర్సన్ ఇప్పుడు మీ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్కి ఉన్న ఒక చిన్న నెగిటివ్ థింగ్ ఏంటి అని అంటే, అది నెగిటివ్ థింగ్ అనొచ్చు, లేదా ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ యూ అనొచ్చు. ఏదో ఒక చిన్నది ఆఫర్ ఇస్తారు మీకు, బట్ మీ దగ్గర నుండి ఒక పెద్ద ఆఫర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, అండ్ మీరు కూడా మీ నేచర్ కూడా అంతే. మీకు ఏదైనా కొంచెం ఒక చిన్న గిఫ్ట్ అన్న ఇస్తే మీరు అంతకంటే కాస్ట్లీ గిఫ్ట్ ఏదో ఈ పర్సన్కి ఇస్తారు. సో అక్కడ మీరు చేంజ్ అవ్వాలి ఆ విషయంలో. ఆల్రెడీ ఈ కనెక్షన్కి మీరు లాట్ ఆఫ్ మనీ, ఎమోషన్స్, టైం అన్నీ ఇన్వెస్ట్ చేశారు. సో ఇంకేమీ ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఆగిపోండి. ఈ పర్సన్ ఏవైతే మీకు ఆఫర్ చేయబోతున్నారో అది రిసీవ్ చేసుకోండి. ఇచ్చిన దానికి మళ్ళీ మీరు ఇన్ రిటర్న్ ఏమి ఇవ్వద్దు. ఓకే, డోంట్ స్పెండ్ మనీ ఆర్ యువర్ ఎమోషన్స్ ఆర్ టైం. ఇన్ కేస్ ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చారనుకోండి, సరే మీరేమనుకుంటారంటే మీకు వాళ్ళ బడ్జెట్లో ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చారు, మీ బడ్జెట్లో మీరు ఇంకా ఎంతకంటే మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటారు మీరు. అక్కడ మీరు రాంగ్ స్టెప్ వేస్తారు, అది వేయొద్దు. అండ్ సేమ్ వే మనీ కూడా అంతే. ఇప్పుడు ఒకవేళ ఈ పర్సన్కి ఫైనాన్షియల్గా ఏదైనా హెల్ప్ చేస్తుంటే అందులోంచి ఒక 5-10% రిటర్న్ చేస్తారు మీకు. సరే, ఈ పర్సన్కి అసలు రిటర్న్ చేసే ఉద్దేశం ఉంది కాబట్టి మీరు ఇంకేదైనా హెల్ప్ కావాలా అని అడిగి మరీ మీరు మనీ ఆఫర్ చేయొచ్చు.
సో అలా చేస్తే అది మళ్ళీ రిటర్న్ రాదు. ఓకే, బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ కనెక్షన్ మీ లైఫ్లో కార్మిక్ సైకిల్లో ఒక పార్ట్ అంతే. ఆ కార్మిక్ సైకిల్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అనేది చెప్పలేము, కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ఈ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో ఈ పర్సన్ వస్తున్నారు, బట్ ఈ పర్సన్ తన పాస్ట్ని ఇంకా కంప్లీట్గా వదిలేయలేదు. జస్ట్ డిటాచ్ అయ్యారంతే, బట్ అది కంప్లీట్గా ఎండ్ అయిపోయిందా తన పాస్ట్ అంటే లేదు. సో ఈ విషయంలో మీరు కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ ఎనీ టైం దేర్ పాస్ట్ మళ్ళీ ఈ పర్సన్ లైఫ్లో ఎంటర్ అయితే, ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ అక్కడ డెసిషన్ మేకింగ్లో రాంగ్ స్టెప్ వేయొచ్చు, ఆర్ అందరూ కన్విన్స్ చేసి మళ్ళీ తన పాస్ట్కి తనను పంపించేయచ్చు. సో అలాంటిది ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది ఇంకా. కాబట్టి ఎందుకంటే ఈ పర్సన్ ఇంకా కంప్లీట్గా తన పాస్ట్ రిలేషన్షిప్స్ ఏమీ కూడా కట్ చేసుకోలేదు, బట్ దూరంగా వచ్చేసారు కానీ కట్ అవ్వలేదు ఆ రిలేషన్షిప్స్. సో అదంతా కూడా సాల్వ్ అయ్యే వరకు మీరు కేర్ఫుల్గా ఉండాలి. అఫ్కోర్స్ మీకు ఒకవేళ ఈ పర్సనే మీకు కరెక్ట్ పార్ట్నర్ అని మీకు అనిపిస్తే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ వెయిట్ ఫర్ కమిట్మెంట్ అంటే మీరు మీ సైడ్ నుంచి కమిట్మెంట్ ఇచ్చే ముందు తన పాస్ట్ కంప్లీట్గా ఎండ్ అయిందా లేదా తెలుసుకున్న తర్వాత కమిట్ అవ్వండి. ఎందుకంటే అగైన్ మీ లైఫ్లో మళ్ళీ ఆ బ్యాడ్ టైం, మీరైతే సఫరింగ్ నుంచి బయటకు వచ్చారో మళ్ళీ అదే ఎనర్జీలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది ఆ టైంలో. సో ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, హెల్త్ అండ్ ఫైనాన్సెస్. అండ్ ఈ రిలేషన్షిప్ పైన ఎక్కువ టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేయకండి అప్పుడే, ఎందుకంటే ఇట్ టేక్స్ టైం. అండ్ ఈ పర్సన్ మీకు ఒక ప్రపోజల్ ఇస్తారు, తన పాస్ట్ ఇంకా కంప్లీట్గా ఎండ్ అవ్వకుండానే మీకు ప్రపోజల్ ఇస్తారు. అది ఎప్పుడు ఇవ్వచ్చు, ఛాన్స్, డేట్స్ ఏముంటాయంటే, ఇక్కడ నాకు డేట్స్ అయితే August 21 వస్తుంది. ఈ August 21 ఆర్ 22 ఈ 2 డేట్స్ వస్తున్నాయి. ఈ డేట్స్లో ఈ పర్సన్ బర్త్డే ఆర్ ఈ పర్సన్ మ్యారేజ్ డే, తన ఫస్ట్ మ్యారేజ్ డే, అలాంటిది ఏదో సమ్ ఒకేషన్ ఏదో ఉంది. సో ఆ టైంలో ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఐ సీ సమ్ సెలబ్రేషన్ ఆన్ దట్ డే. ఓకే, సో ఇంకొక ఎనర్జీ, ఒక న్యూ ఎనర్జీ కూడా మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతుంది. దిస్ న్యూ ఎనర్జీ ఏదైతే మీ పాస్ట్ ఎనర్జీకి కంప్లీట్గా ఆపోజిట్ ఉందో, ఈ పర్సన్, ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఆల్రెడీ దే రీచ్ ద బౌండరీ లైన్. విదిన్ 5 to 6 days ఈ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఓకే, అండ్ దట్ ఈస్ ద లవ్ యూ డిజర్వ్. సో మీరు ఏదైతే అన్కండిషనల్ లవ్ డిజర్వ్ చేస్తారో, దట్ అన్కండిషనల్ లవ్ ఈ న్యూ పర్సన్ మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దే ఆర్ వాచింగ్ యూ ఫ్రమ్ సమ్వేర్ అండ్ దే సీ యూ యాజ్ దేర్ ఫ్యూచర్ స్పౌస్. బట్ మీతో కొంచెం ఏదో మాట్లాడి ఉండొచ్చు, కానీ డీప్గా ఎప్పుడు మీరు మాట్లాడుకోలేదు. బట్ ఈ పర్సన్ ఎందుకో మీ దగ్గర, మీ ఎనర్జీస్లో స్టక్ అయిపోయారు. ఓకే, సో type 333 in the comment section to claim this positive energy. Thank you for watching. Sending love and light. Hello అండి, వెల్కమ్ బ్యాక్ టు 6